మొన్న ఇది జరిగిందా ఈ మహేష్ ఫ్యాన్స్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వరుసగా నిన్న అన్ని ఇంటర్వ్యూ ఏమవుతుందంటేనండి సహజంగా నాకు స్పీడ్ ఎక్కువ. మీరు ఇప్పుడు నేను మాట్లాడే ఇంటర్వ్యూ కూడా చూసుకోకండి, సహజంగా స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు ప్రీపోయినసరికి అది డబుల్ అయిపోయింది. నేను ఒక హీరో వర్షిప్తో పెరిగిన డైరెక్టర్ అండి. నేను పోకిరి ఒక 20-30 సార్లు చూసుంటాను థియేటర్లో. మహేష్ బాబు గారితో ఎప్పటికైనా సరే పోకిరి లాంటి సినిమా తీయాలి అని చాలాసార్లు చెప్పాను. ఆయన పుట్టినరోజు ఎప్పుడు నేను పోకిరి గిఫ్ట్లే పెడుతుంటా, గిఫ్ట్లు. ఒక్కసారి లక్కీగా ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన నేను వెళ్ళాల్సిన సందర్భంలో ఆయన కింద కూర్చున్నప్పుడు మొహమాటం లేకుండా అడిగేశారు, సార్ మీరు ఏ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ కానీ వెళ్ళిపోతుంటారు, ఒకసారి మిమ్మల్ని హరిశంకర్ బాడీ లాంగ్వేజ్ కూడా చూడాలి సార్ అని. ఆ వీడియో ఉంటుంది, ఆయన తెగ నవ్వుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నా గద్దలకొండ గణేశన్ సినిమాకి నేను వరుణ్ తేజ్తో చేసిన సినిమాకి సినిమా బాగుండగానే ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెట్టగానే ఆయన వెతుక్కుంటూ ఆయన ఒక యాడ్ ఫిల్మ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. ఇలాంటి సూపర్ స్టార్ ఫ్యాండమ్ ఉన్న ఆయనని నాకు ఏమాత్రం నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కానీ, నన్ను ఏమాత్రం నాకు ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం కానీ లేని వ్యక్తి, మనస్ఫూర్తిగా అంత అభినందించిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక ట్వీట్ చేసినా, నేను నిన్న చెప్పాను అది మహాపాపం అండి. నేను చాలా ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని. అలాంటి అధర్మ పనులు అయితే నేను చేయను. కాకపోతే దాన్ని ఏమంటారు, మీకు చెప్పినట్టుగా ఆ స్పీడ్లో, ఆ తొందరలో రికార్డులు లేపాలి అన్న దాంట్లో చూస్తే ఆ బీఓ అనేసరికి బాక్స్ ఆఫీస్ అలాగే అనుకో. నేను ట్వీట్ పూర్తిగా చదవకపోవడం అనేది నేను తప్పు అనుకోను, బట్ పొరపాటు, అది ఖచ్చితంగా పొరపాటు. డెఫినెట్గా అలాంటి ట్వీట్లు ఏ డైరెక్టర్ వేసినా ఏ ఫ్యాన్స్ హట్ అవుతారండి, ఫ్యాన్స్ హట్. అందుకే నేను అపోజిట్ లెటర్ పెట్టినప్పుడు కింద కామెంట్లు ఫ్రీగా వదిలేశారు. మీరు నిజంగా నేను అంత 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 దాన్ని ఏమంటారు, అంత స్పీడ్లో నేను అంత రియాక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సింది ట్వీట్. మామూలు చెప్పగానే 30 సెకండ్స్లో డిలీట్ చేశాను. అయినా సరే పూర్తిగా చదవకుండా ఒక తమను పిలుస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెక్ చేసుకుని తొందరలో జరిగిన మిస్టేక్కి ఐ బిలీవ్ ఇన్ కర్మ అండి. మీరు తిట్టండి, మీరు ఎంత తిట్టండి అని కామెంట్స్ కూడా నేను ఓపెన్ చేశాను. అండ్ ఆ ట్వీట్ రికార్డుల గురించి ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, వారణాసి సినిమాతో అన్ని రికార్డ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పేరు మీద ఉంటాయి అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. అండ్ మా హీరో గారు చెప్పారు చాలాసార్లు, నేను కొత్తగా చెప్పేదే ఉంది. ఆయన ఆన్ రికార్డ్ వీడియో ఉంది. చాలామంది హీరోల బిజినెస్, చాలామంది హీరోలు నాకంటే పెద్ద స్థాయిలో ఉండిండొచ్చు అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పారు. అంత పెద్ద హీరో చెప్పినప్పుడు నేనేమన్నాండి అపాలజీ. అది మనుషులకు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఏంటి ఎలా జరిగిందనేది తెలుసుకోవడమే తప్ప అది అర్థం చేసుకోగలం ఎలా జరిగింది అనేది. ఐ థింక్ ఫ్యాన్స్ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో గైస్, మీ అందరూ సపోర్ట్ కావాలి. హోప్ ఐ గేవ్ ఇనఫ్ క్లారిటీ ఆన్ దట్.